వైసీపీ కీలక నేతలు ఆర్ఏ అజయ్ కుమార్, ఉమా యాదవ్ దంపతులతో వాక్ అండ్ టాక్ విత్ రాజు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అక్కడ కార్పొరేటర్గా ఎన్నికైన ఉమా యాదవ్ డివిజన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఒకప్పుడు మురికివాడలా ఉన్నటువంటి ప్రాంతాలను సైతం అద్దంలా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఒక్క డివిజన్ పరిధిలోనే దాదాపు 30 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఆమె చేరువవుతూ ఉన్నారు. అయితే వాస్తవంగా ఒక మహిళా ప్రజాప్రతినిధి అంటేనే ఆమెకు ఎలాంటి అధికారాలు ఉండవు అనేటటువంటి ఒక నానుడి ఉంది. అయితే ఆ నానుడిని పటాపంచలు చేస్తూ అధికారం ప్రజలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళే ప్రజాప్రతినిధిగా కొనసాగుతారు అనేటటువంటి ఒక అంశాన్ని ప్రజలకు తెలియజెప్పే విధంగా ఆమె ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి. ఉమా యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మొత్తానికి తిరుపతిలో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు, 2వ డివిజన్లో కార్పొరేటర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎలా జరుగుతుంది మీ పొలిటికల్ జర్నీ? చాలా బాగా జరుగుతూ ఉందండి. మంచి సపోర్టు, నన్ను నమ్మి జనాలు నాకు ఓటేసి గెలిపించారు. వాళ్ళని ఇది ఒమ్ము కాకూడదని చెప్పి అన్నట్టుగానే నా భర్త సపోర్ట్తో నేను ముందుకెళ్తూ నాకు వీలైనంత వరకు నా వార్డుని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నానండి. అంటే ఏమేమి పనులు చేస్తారు? అంటే వాస్తవంగా ఒకప్పుడు 2వ డివిజన్లో చూస్తే రోడ్లు లేనటువంటి పరిస్థితి, కనీసం డ్రైనేజ్ కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ మీకు ఆటో నగర్ కూడా ఉంది. సో అనేక రకాలుగా ఇక్కడ సరైనటువంటి అభివృద్ధి లేదు అని చెప్పి చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు? మీరే చెప్తున్నారండి, ఈ వార్డు అసలు కాలువలు లేవు, రోడ్లు లేవు అని. అంటే ఇది యాక్చువల్గా పంచాయతీలో ఉన్నిందండి. ఇది మళ్ళీ 2014లో ఇది కార్పొరేషన్లో మెర్జ్ అవ్వడం, అప్పటి నుంచి ఎలక్షన్ జరగకపోవడం, అంతకుముందున్న వాళ్ళు కూడా ఎవరు డెవలప్ చేయకపోవడం. 30 సంవత్సరాలు అయిందండి మా ఆటో 2వ వార్డు మొత్తం డెవలప్ జరిగి 30 సంవత్సరాలు అవుతా ఉంది. మేము వచ్చిన తర్వాత మాకు ఇది ఒక ఛాలెంజ్ లాగా అయింది. మేము వచ్చిన తర్వాత మా వీలైనంత వరకు మేము కౌన్సిల్లో పెట్టుకొని ఆమోదం తెచ్చుకొని మేము వార్డులో మొత్తం ఎక్కడెక్కడ మెయిన్ ఇప్పుడు అంటే మొత్తం ఒక్కసారిగా చేయలేము కదండి. మేము వచ్చి 2.5 సంవత్సరం అయింది కార్పొరేటర్గా గెలిచి. ఈ 2.5 సంవత్సరంలో ఎంత తేగలుగుతాం, ఏదైతే ఎక్కువగా ప్రాబ్లంగా ఉందో ఏరియాస్ మెయిన్ ఎంచుకొని ఫస్ట్ అవి చూసి తర్వాత ఇంకా 2.5 సంవత్సరంలో వచ్చే నిధులతో ఇంకా ఏరియాని మొత్తం డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. అలా చాలా రోడ్లు వేసాం, చాలా కాలువలు వేసాం. ఇప్పుడు మా వార్డు ఒక లెవెల్లో పోతా ఉందండి. అంటే మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మనం చూసుకుంటే అభివృద్ధి జరగట్లేదు, నిధులు లేవు అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మీరేమో దాదాపు 30 కోట్లు అభివృద్ధి పనులు చేసామంటున్నారు. ఎలా సాధ్యమైందండి? అంటే అదే చెప్తున్నాను కదండి, అసలు ఏమీ డెవలప్ నోచుకోలేని పరిస్థితి మా 2వ వార్డు అనేది. అందుకని చెప్పి మా ఎమ్మెల్యే గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకోపోవడం, వాళ్ళు వెంటనే అవును అది కాకుండా మాకు మెజారిటీ మంచిగా ఇచ్చింది వైసీపీకి. ఆ కరుణాకర్ రెడ్డి గారు గెలిచే టైంలో మా వార్డు నుంచి 310 ఓట్లు మేము మెజారిటీ ఇచ్చాము. అలాగే మమ్మల్ని 1300 ఓట్లతో మంచి మెజారిటీ గెలిపించారు. ఇవన్నీ ఎమ్మెల్యే గారు అభినయ్ రెడ్డి గారు దృష్టిలో ఉంచుకొని ఈ ఏరియాని మంచిగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మేము అడిగిన వెంటనే కాదనకుండా మాకు ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేస్తూ ఉన్నారు. స్తంభించిపోయింది 2వ వార్డు అనేది, డెవలప్మెంట్ లేకుండా స్తంభించిపోయింది. ఆ స్తంభించిపోయిన ఈ రాకపోకలు పెరిగితే కానీ ఈ వార్డు డెవలప్ అవ్వదు అనే దీంతో కొత్తగా మాస్టర్ ప్లాన్ రోడ్లు మా 2వ వార్డులో రావడము, అది మాకు ఇంకా మా ప్రజలకి ఇంకా మంచి జరిగింది. అట్లా మా ఏరియాని డెవలప్ చేసుకుంటూ వస్తున్నామండి. అని ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, దాదాపు 300 పైచిలకు ఓట్లు కరుణాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా గెలిచేందుకు అవసరమైనటువంటి ఓట్లు మేము ఇచ్చామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయనకు వచ్చిన ఓట్లు 700 మెజారిటీతో దాదాపు గెలిచారు. అంటే హాఫ్ ఆఫ్ ది ఓట్స్ మీ దగ్గర నుంచి వచ్చాయి. సో ఎందుకని ప్రజలు అంతగా మీకు అంత సపోర్ట్ చేయడానికి వెనకున్న కారణం ఏంటి? అంటే యాక్చువల్గా నేను రాజకీయాల్లో ఫస్ట్ నుంచి నేను లేనండి. యాక్చువల్గా చెప్పాలంటే నా భర్త అజయ్ కుమార్ గారు, ఆయన ఫస్ట్ నుంచి ఆయన 18 సంవత్సరాలు, ఆయన ఏజ్ 18 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండడం, ఆయన ప్రజలకు ఎలా సేవలు చేయాలి ఏంటి అని అందరికీ జనాలకి అందుబాటులో ఉండడం, అట్లా అందరితో జనాలతో మమేకమై అందరితో క్లోజ్గా ఉండి ఒక కుటుంబం లాగా భావించేవాళ్ళు. ఈ ఏరియాకి 2వ వార్డుకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన ముందుండేవాళ్ళు. ఇప్పుడైతే సచివాలయాలు వచ్చాయి, దగ్గరలో ఉన్నాయి, ఈజీగా అయిపోతూ ఉంది. ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఏ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, అప్పుడు అలా ఉండేది కాదు పరిస్థితి.
ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగి చాలా ఇబ్బంది పడాలి. అలాంటి టైంలో నా భర్త ఏం చేశారంటే అందరికీ దగ్గరగా ఉండి వాళ్ళకి అవసరాలు తీర్చి వాళ్ళకి దారి అంటే పలానా దగ్గరికి వెళ్తే ఇది అవుతుంది, ఇలా అప్లై చేసుకోవాలని దగ్గరుండి చాలా హెల్ప్ చేశారు. నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేశారు. ఒక మార్గదర్శిగా నిలిచారని నా అభిప్రాయం అండి. ఈ వార్డుకి సంబంధించి ఆ నమ్మకంతో ఆయన్ని అజయ్ అయితే చేయగలుగుతారు అని చెప్పేసి ఒక నమ్మకంతో ఆయన మాట కాదనకుండా నమ్మకం ఉంచి కరుణాకర్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చి ఓట్లేసి గెలిపించారండి. మాట్లాడితే మీ భర్త అజయ్ గారి గురించి చెప్తున్నారు మీరు. మరి చాలామంది మహిళా ప్రజాప్రతినిధులు గెలిచినా సరే భర్తలది పెత్తనం ఎక్కువ ఉంటుంది, కౌన్సిల్ సమావేశాలకు వాళ్ళు వెళ్తారు, తర్వాత వాళ్ళదే పెత్తనం ఉంటుంది, కార్యక్రమాలు కావచ్చు అక్కడ జరిగేటువంటి అభివృద్ధి పనుల్లో వాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంటుందని చెబుతూ ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? మీ మాటలను బట్టి చూస్తే ఉన్నట్టు అనిపిస్తుంది. అస్సలు లేదండి, నా మాటలను బట్టి మీకే తెలుస్తుంటుంది. అస్సలు లేదు అలాంటివి. నన్ను కార్పొరేటర్గా నన్ను మద్దు ఉమా యాదవ్ అనే పేరు మీద నీకు ఓటేసి గెలిపించారు, అది నువ్వు నిలబెట్టుకోవాలి. నీ పైన నమ్మకంతో నీకు ఓట్లేసి గెలిపించారు, అందుకని నువ్వే జనాలకి ముందుండి సేవ చేయాలి అని. మీరు కావాలంటే ఒకసారి వీడియోస్ కొన్ని పెడతాము, కావాలంటే సెర్చ్ చేసుకోండి. నేనే ఈ 2వ వార్డుకి సంబంధించి మొత్తం డెవలప్మెంట్ కాడి నుంచి ఏ విషయం అయినా కూడా నేనే ఇన్వాల్వ్ అవుతున్నాను. ఆయన సైలెంట్ అయ్యారు. నిన్ను నమ్మారు, నువ్వే వెళ్ళు జనాల్లోకి, నువ్వే ఉండు, ఇబ్బంది ఏం లేదని నాకు మంచి సపోర్ట్ అండి. ప్రతి ఒక్క విషయంలో అంటే నాకు అన్నీ చెప్తా ఉంటారు. అంటే నాకు తెలియదు, రాజకీయాలు కొత్త, నాకు తెలియదు, నేను ఎట్లా అని అంటే లేదు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా మెలగాలి, ఏ వ్యక్తి ఏ ఆపదన్నా ఇలా రెస్పాండ్ అవ్వాలి, ఏ ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేసి వాళ్ళు వీలైనంత వరకు పూర్తిగా కాకపోయినా కొంతైనా మనం తీర్చగలిగే ఇది ఉండాలని నాలో ఆయన ధైర్యాన్ని నింపి ఎలా ఉండాలి జనాలతో అని మొత్తం ఆయనే చెప్పి వెనకాల నుండి నడిపిస్తున్నారని. అంటే అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు మీరు, అంటే సేవా కార్యక్రమాలు కూడా. ఇటీవల చూసాం కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ మీ సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. తుఫాను సందర్భంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, కోవిడ్లో చేసినటువంటి కార్యక్రమం, అలాంటి కార్యక్రమాలు ఏమేమి చేస్తారండి మీరు? యాక్చువల్గా కోవిడ్ టైంలో మీకు తెలుసు చాలా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉన్నింది. ఆ టైంలో మా ఏరియా పరిస్థితి, మా 2వ వార్డు ప్రజలు ఏంటంటే రోజుకి కూలికెళ్ళి వచ్చేవాళ్ళు, వాళ్ళకి అట్లా రోజుకి కూలికి వెళ్తే కానీ గడవని పరిస్థితి. అలాంటి ఏరియా ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, అప్పర్ ఉన్నారు, కానీ ఎక్కువ శాతం ఇలా ఉండడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేశారండి. మాకు ఒక్కసారిగా మేము షాక్ అయ్యాం, ఏంటిది ఈ పరిస్థితి ఏంటి, ఎవ్వరూ బయట రాలేని పరిస్థితి, చాలా బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్. అలాంటి టైంలో మా వంతు మేము ఏం చేయగలుగుతాం అని ఆలోచించాము. ప్రతి ఇంటికి మా బ్యాచ్ మొత్తం ఉంది, మా అనుచర వర్గం వాళ్ళందరూ కలిసి అందరూ ఇన్వాల్వ్ అయ్యి నా భర్త ఆలోచనతో మొత్తం చూసుకొని కూరగాయలు పంచడం కానివ్వండి, వాళ్ళకి భోజనం 3 పూట్ల ఎవరికి ఇబ్బంది లేకుండా వెహికల్ పెట్టి మొత్తం అందరికీ భోజనాలు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, కూరగాయలు పంచడం కానీ అలా చేశాము. ఆ తర్వాత వెంటనే మళ్ళీ వరదలు వచ్చాయి. ఆ వరదల్లో నడుములోతు నీళ్ళు వచ్చేసాయండి. మా ఏరియా డౌన్ ప్రాంతం అవడం వల్ల ఏమైందంటే మొత్తం ఏరియా బయట ఉండే నీళ్ళంతా మా ఏరియాకి రావడం, వారం రోజులు మా ఏరియా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అదే రిపీట్ చేస్తాం. మళ్ళీ అందరికీ భోజనాలు, ఎవరైతే జనాలకి నీళ్ళు వచ్చేసి ఉంటాయి ఇళ్ళల్లోకి, వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేస్తాం. అప్పుడు కూడా కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. మా వంతు మేము కూడా ఆ టైంలో మేము ఏం చేయగలుగుతాం అన్నట్టుగా మేము ఆ టైంలో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి చేయడం, మాకు అది దినచర్యగా అయిపోయింది. మా ప్రజలకు ఏం చేయగలుగుతాం అంటే మేము ఎప్పుడు అందుబాటులో ఉండడానికి రెడీ అయ్యే దిగాం. యాక్చువల్గా అదే కంటిన్యూ అవుతూ ఉంది. అంటే మీరు ఇప్పుడు రాజకీయాలు కొత్త అంటున్నారు, మరి మీ వారేమో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన విద్యార్థి సంఘం నాయకుడిగా, తర్వాత యువజన సంఘం నాయకుడిగా, తిరుపతి కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన ఎందుకు రాజకీయాల్లోకి రాలేదు? ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే మీ వంతు సహకారం అందిస్తారు? ఖచ్చితంగా అండి. అంటే రాలేదు అని చెప్పం కానీ అవకాశాలు రాలేదు అని నా అభిప్రాయం అండి. ఇది యాక్చువల్గా నేను నార్మల్ గృహిణిగానే ఉన్నాను. ఇది బీసీ ఉమెన్కి కేటాయించడం వల్ల నేను రావాల్సి వచ్చింది రాజకీయాల్లోకి. లేదంటే నేను సాధారణ గృహిణిగానే ఉండుంటానేమో. ఈయన రాజకీయంలో ఉండబట్టే నేననేది బయట వచ్చాను. ఆయనకి ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ బీసీ మహిళ రావడం, అందువల్ల నన్ను తెరపైకి తీసుకురావాల్సి వచ్చిందండి. సో ఆల్రెడీ సత్యవేడు నియోజకవర్గంలో మీరు ఆల్రెడీ ఎస్సీ సామాజిక వర్గం అజయ్ కుమార్ గారిది, మీది యాదవ్ సామాజిక వర్గం అంటున్నారు. మరి సత్యవేడులో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉన్నారు, అందులో అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. మరి అక్కడ
అజయ్ కుమార్ గారికి అవకాశం వస్తుంది అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ వైసీపీ అధిష్టానం కూడా ఆ మేరకు సర్వే కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. సో అక్కడ కానీ ఒకవేళ ఆయనకి సీట్ ఇస్తే మీ సామాజిక వర్గం పనిచేస్తుంది ఆయనకి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మా యాదవులందరికీ ప్లస్ అందరి బీసీలకి ఏంటంటే మా బిడ్డ అనే అభిమానం ఉంటుంది. మా బీసీ బిడ్డ, మా యాదవ్ బిడ్డ అన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించి నా భర్తను కూడా ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం ఉందండి. అదే కాకుండా మా హస్బెండ్ ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ట్రైన్ దగ్గర సిచ్యువేషన్ జరిగినప్పుడు అప్పుడు మా హస్బెండ్ 45 days జైల్లో ఉండడం జరిగింది. పార్టీకి చాలా కష్టపడ్డారండి నిజంగా చెప్పాలంటే. ఆయనకి అవకాశం నా ఓన్ అభిప్రాయం కొంతగా లేటుగా వస్తూ ఉందేమో అన్న అభిప్రాయం అండి నాది. చాలా కష్టపడ్డారు చిన్న వయసు నుంచి పార్టీలో ఉండి జగన్ గారి కోసం 45 days జైల్లో ఉన్నారు. అందుకని ఈ రోజుటికి ఈయన్ని గుర్తించారేమో ఈ రోజుటికి అని వచ్చింది. అదే కాకుండా మా యాదవ్ సామాజిక వర్గం కానీ మా బీసీలందరూ కూడా కలిసికట్టుగా ఉండి మా హస్బెండ్కి ఖచ్చితంగా సపోర్ట్ ఉండి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారన్న నమ్మకం నాకు ఉందండి. ఓకే, అజయ్ కుమార్ గారు నమస్కారం అండి. సో మొత్తానికి ఉమా గారేమో ఇక్కడ కార్పొరేటర్గా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు. దాదాపు 30 కోట్ల పైసలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. ఒకవేళ మీకు అంటే ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి భార్యకి భర్తగానే ఆమె వెనకుండి మీరు దాదాపు 30 కోట్ల అభివృద్ధి పనులు ఒక డివిజన్లో చేస్తే ఇన్ కేసు మీకు సత్యవేడు లాంటి నియోజకవర్గాల్లో అవకాశం కల్పిస్తాయి, ఆ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది? సత్యవేడుకు సంబంధించిన 7 మండలాలని ఒకసారి పరిశీలిస్తే అంటే కేవీపురం కానీ, బిఎన్ కండ్రిక్ కానీ, వరదాయపాలెం కానీ, సత్యవేడు కానీ ఇట్లా అన్ని నాగలాపురము అన్ని మండలాలని పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే ఆ మండలాలలో వెనకపాటుతనం అన్నది ఇంకా అలాగే ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల వలన ప్రజలు ఈరోజు ఆర్థికంగా కనీసం కొంచెం పరిపుష్టి కాగలిగారు. అదర్వైజ్ రోడ్లు చూసినప్పటికీ కానీ, రైతాంగం సమస్యలు కానీ, అక్కడ శ్రీ సిటీ ఉన్నప్పటికీ కూడా శ్రీ సిటీలో పనిచేస్తున్నటువంటి వారు కేవలం అన్స్కిల్డ్ లేబర్ మాత్రమే సత్యవేడు శ్రీ సిటీలో పనిచేస్తున్నారు. స్కిల్డ్ లేబర్ ఎవరు లేరండి. అందువల్ల అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసేటువంటి కేంద్రాన్ని తీసుకొచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అక్కడున్న స్థానికుల్ని అక్కడ ప్రిపరేషన్ చేయించి వారికి ఉద్యోగ అవకాశాలు కానీ కల్పిస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా శ్రీ సిటీ సత్యవేడు SEZ ఉండడం వల్ల ఏమైందంటే అది వాస్ట్ ఏరియా, నియోజకవర్గం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ పెద్దదిగా ఉన్న పరిస్థితులలో కేవలం ఒకచోటే ఫ్యాక్టరీస్ అన్నీ కూడా కేంద్రీకృతమై ఉన్నాయి. అలా కాకోకుండా ఒక్కొక్క మండలానికి కనీసం 1-2 కొత్త ఫ్యాక్టరీలు కానీ తీసుకురాగలిగితే అక్కడ స్థానికంగా ఉన్న మండలాలన్నింటిలోనూ అక్కడున్న ప్రజలకి అన్స్కిల్డ్ కానీ స్కిల్డ్ కానీ వారికి తగిన ఉద్యోగాలు పెంపొందించడం ద్వారా వారిలో ఆర్థిక పరిపుష్టి పెరుగుతుందన్నది నా యొక్క భావన. అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ కూడా ఒక మండలాలకి చాలా దూరంగా ఉంది. అంటే నైసర్గిక స్వరూపాలను బట్టి చూసినప్పుడు సత్యవేడు నియోజకవర్గము ఒక మండలాన్ని మరొక మండలంతో దగ్గరగా అనుసంధించాలి. అప్పుడు అట్లీస్ట్ అక్కడ ఒక మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడే అవకాశం కానీ, అంతా పంచాయతీలే కాబట్టి ఒక మున్సిపాలిటీ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా అభివృద్ధి అన్నది మెల్లమెల్లగా మొదలవుతుంది. అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇదే సత్యవేడు నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది, శ్రీ సిటీ సజ్జ కావచ్చు, అనేక కంపెనీలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానంలో మార్పు రానటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో మీకైతే ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ చెబుతూ ఉన్నారు మీరు. ఇవన్నీ మీకు కానీ ఒకవేళ రేపు టికెట్ ఇచ్చి అక్కడ కానీ గెలిస్తే నిజంగా ఇప్పుడు చెప్పినవన్నీ ఆచరించి తీరుతారా, లేకపోతే మీరు కూడా మిగతా నాయకుల మాదిరి మాటలు అనుకోవచ్చా? ఫస్ట్ మాటలు చెప్తేనే కదండి మళ్ళీ చేతల్లో చేసి చూపించడానికి. అంటే మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే నేను ఏం చేస్తాను, నేనేం చేయబోతున్నాను, నాకున్నటువంటి ప్లాన్స్ ఏంటి, నేను ప్రజలతో ఎంత అంకిత భావంతో ఉండబోతున్నాను, డెవలప్మెంట్ విషయంలో నాకున్నటువంటి విజన్ ఏంటనేది ముందు నేను చెప్పాలి. చెప్పినప్పుడు ఆ ప్రజలకు కూడా అయ్యా నువ్వు ఇది చేస్తానన్నావు, నిన్ను మేము ఎన్నుకున్నాము, గెలిపించాము, ఎందుకు చేయలేదని నిలదీసే అవకాశం కూడా వాళ్ళకు వస్తుంది. వాళ్ళు నిలదీస్తారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రశ్నించుకోకుండా నా పని నేను పూర్తి చేయాలి కదా. అంటే ఎస్సీ రిజర్వ్డ్ స్థానం సత్యవేడు ఇప్పటివరకు కూడా
దాదాపు అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సార్లు గెలిచింది, వైసీపీ ఒకసారి గెలిచింది, కాంగ్రెస్ 2 సార్లు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. సో మనం హిస్టరీ ఒకసారి తీసుకుంటే, సో మీ విషయానికి వస్తే మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. దాదాపు మీ సామాజిక వర్గం 70,000 ఓట్ల పైచులకు అక్కడ ఉన్నాయి, దాదాపు 2,33,000 ఓట్లలో. తర్వాత వచ్చేసి మీ వైఫ్ ఉమా యాదవ్ గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఒక 30,000, బీసీ సామాజిక వర్గం మొత్తం కలిపితే ఒక 1,00,000 ఓట్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సామాజిక వర్గాలన్నీ కూడా, ఈ సామాజిక సమీకరణలన్నీ కూడా మీరు అభ్యర్థి అయితే మీకు సపోర్ట్ చేస్తారని మీరు భావిస్తున్నారు? తప్పకుండా. ఇప్పుడు ఆటోనగర్లో నా సామాజిక వర్గము 2వ డివిజన్లో నా వైఫ్కి పెద్ద ఎత్తున ఓటింగ్ ఇచ్చారు. ఆ ఓటింగ్ వల్ల మాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది. అది ఇప్పుడు నేను అనకూడదు, కానీ చాలామంది 7 మండలాలకు సంబంధించినటువంటి యాదవులతో పాటు ఇతర బీసీ నాయకులు కూడా నాతో టచ్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది, మిమ్మల్ని రెగ్యులర్గా మేము వీడియోస్లో చూస్తూ ఉంటాము, మీరు చాలా బాగా మాట్లాడతారండి, మీ కౌంటర్స్ చాలా బాగుంటాయి, మీలాంటి ఒక ఫోర్స్ ఉన్న వ్యక్తి, టింజ్ ఉన్న వ్యక్తి వస్తే బాగుంటుందని నాతో కూడా మెచ్యూరిటీ ఉన్న పాలిటీషియన్స్ మాట్లాడతారు. అదర్వైజ్ అక్కడ ఉన్నటువంటి కామన్ పబ్లిక్కి ఏదైనా కానీ సమస్య తిరుపతి ఆధారంగా, అంటే రోయా హాస్పిటల్లో కానీ, స్విమ్స్లో కానీ, ఇంకేదైనా మెడికల్ లేదా హాస్టల్ సీట్స్, వీటన్నిటికి కూడా నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. నేను వెంటనే నాకున్నటువంటి పరిధిలో మా నాయకత్వంతో సంప్రదించి కొంత వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది. నాయకత్వం అంటే గుర్తొచ్చింది, మీరు ప్రస్తుత తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారికి అనంగు శిష్యుడు, ఆయన కనుసన్నల్లో నడుస్తూ ఉంటారని చెప్తున్నారు. సో రేపు మీరు ఎమ్మెల్యే సీటు కోసం ఆల్రెడీ మీ మీద సర్వేలు కూడా జరిగాయని మాకున్న సమాచారం. మీ గురువు గారు దానికి అంగీకారంగా ఉన్నారా? మా గురువు గారు నా పట్ల అంగీకారంగా లేకుండా ఎందుకుంటారు? అది ప్రశ్న కాదన్నది నా అభిప్రాయం. ఆయనతో నాకు జర్నీ 20 ఇయర్స్ పైన, దాదాపు 25 ఇయర్స్. ఇంత పెద్ద జర్నీలో ఆయన అసలు ఈ ప్రశ్నే కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. అంటే యూత్ మీరు ఇందాక మేడం కూడా చెప్పడం జరిగింది, దాదాపు 300 పైచుల కోట్లు మా డివిజన్ నుంచి ఎమ్మెల్యే గారికి మెజారిటీ ఇచ్చామని చెప్పేసి. నిజమే అది. సో మరి అలాంటి సందర్భంలో సత్యవేళ్ళ కూడా అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మేము ఒక్కరమే 300 మెజారిటీ ఇచ్చామన్నది కాదు మేడం ఉద్దేశం కూడా. మేమందరం కలిసి పార్టీ అన్నీ కలిపి 300 మెజారిటీ ఇచ్చాము. దాంట్లో మా పాత్ర కూడా ఉందన్నది, మా పాత్ర మాత్రమే అనడం కూడా కరెక్ట్. అంటే మీ డివిజన్ కాబట్టి మీ డివిజన్ బలీయమైన, అది బయట మీరు అనొచ్చు కానీ మేము అనకూడదు ఆ మాట. రెండోది ఏంటంటే, కరుణాకర్ రెడ్డి గారు అందరిలాగా కామన్ పొలిటీషియన్ కాదు, ఆయన రెగ్యులర్ పొలిటీషియన్ కాదు. ఆయన ఒక డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. ఆయనకి ప్రజాసేవతో పాటు సామాజిక మార్పుకు సంబంధించిన అంశాలని సైమల్టేనియస్గా ఆలోచిస్తారు. చుట్టూ ఉన్నటువంటి క్యాడర్ని అంతా కూడా తన కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేస్తారు. అంటే వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళు కూర్చో, అట్లా మా మధ్య జరిగిన సంభాషణలు మీకు చెప్పకూడదు కదా, అది సభ్యత కాదు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, వైసీపీ పార్టీ అధిష్టానం ఆర్ఏ అజయ్ కుమార్కి సీట్ ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించుకుంటే మీరు చెప్పే సమాధానం ఏంటి? వైసీపీ సీట్ ఇస్తే మేము ఎందుకు ఓటేయాలి అని అనుకునే సత్యవేడు ప్రజలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఈ దేశ పౌరుణ్ణి, ఈ రాష్ట్ర పౌరుణ్ణి, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం నాకు నిలబడే హక్కు ఉంది, అందుకు నేను నిలబడాలనుకుంటున్నా, నేను అందుకని సీట్ అడుగుతున్నా. అదేమి రాజ్యాంగ విరుద్ధమైన అంశం అయితే ఏం కాదు. రెండవది మీరు అడిగింది ఏంటంటే మీకు ఎందుకు ఓటు వేయాలి అనేది, నేను ఖచ్చితంగా ప్రజలకు చెప్తాను నాకు ఎందుకు ఓటు వేయాలి అని. ఇంతకుముందే మీతో మాట్లాడాను, అది వెనకబడిన ప్రాంతము, దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పాను. ఇలాంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ తీసుకురావడానికి నాకు ప్రజాసేవ చేయాలన్న ఆశ ఉంది. నేను రిజర్వ్డ్, నేను ఎస్సీ క్యాండిడేట్ని, నా రిజర్వ్డ్ స్థానానికి నేను వెళ్ళాలి. మాకు అక్కడ మంచి పట్టు ఉంది, పరిచయాలు ఉన్నాయి, మాకు బంధువర్గం ఉంది. నా వైఫ్కి కూడా చాలా నాకన్నా పెద్ద బంధువర్గం ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తాయి. ఇప్పుడు నా ప్రేమ వివాహం వల్లనే నా వైఫ్ కార్పొరేటర్ కాగలిగింది, లేకపోతే తనకు రాజకీయాలు తెలియదు. నా వైఫ్ నా జీవితంలోకి రావడం వల్లనే మా ఇంట్లో ఎలక్ట్రల్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. సో సైమల్టేనియస్లీ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ ఎస్సీ కాంబినేషన్ మీద సత్యవేడు నియోజకవర్గం నాకు పెద్ద ప్లస్ అవుతుంది, పార్టీకి కూడా ప్లస్ అవుతుంది. పార్టీకి నేను ఏదో ఆయారాం గయారాంని కాదు, నేను నిబద్ధత కలిగిన కార్యకర్తని, కష్టకాలంలో పోరాడగలిగిన శక్తితోనే నేను పోరాటం చేశాను. నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం, అంతే ఇష్టం భూమన కుటుంబం పైన ఉంది. మా అభినయ్ రెడ్డి యువనాయకుడు నన్ను బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. జగన్ గారి గురించి నేను 45 డేస్ జైల్లో ఉన్నాను. నేను చెప్పడం కరెక్ట్ కాదు, కానీ నేనున్నా.
అట్లాంటి కేసులు నా మీద చాలా ఉన్నాయి, అంటే రాజకీయం సంబంధించి. కాబట్టి నేను నా పార్టీకి కష్టపడినప్పుడు నా పార్టీలో నాకు అవకాశం కల్పించమని నేను అడగకుండా ఎలా ఉండగలను? అది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కే కదా, దాంట్లో తప్పేముంది? థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఏదైతే 2వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి ఉమా యాదవ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఒక పక్క డివిజన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దాదాపు 30 కోట్ల అభివృద్ధి పనులను ఇక్కడ ఆమె చేశారు. అంతేకాకుండా సాయం అని తన గడప తొక్కినటువంటి ఎవరికైనా సరే కాదనకుండా ఆమె సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆమె భర్త ఆర్ఏ అజయ్ కుమార్ కూడా రాజకీయంగా దాదాపు 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించారు. అంతేకాకుండా ఇప్పుడు వైసీపీలో తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి యువజన విభాగం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి తనకున్నటువంటి అనేక సామాజిక అంశాలు కావచ్చు, స్థానిక అంశాలను తోటి పోల్చుకుంటే సత్యవేడు నియోజకవర్గంలో తను పోటీ చేసేందుకు సరైనటువంటి అర్హతలు తనకున్నాయి. సో పార్టీకి కూడా సేవ చేశాను, పార్టీ కూడా తనకు గుర్తింపించింది కాబట్టి తన గురువు కరుణాకర్ రెడ్డి ద్వారా ఖచ్చితంగా ఆ సీటు తనకు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చేయాలి, ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయాలి, వెనుకబడిన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి తీరుతాననేది ఖచ్చితంగా తనకు సీటు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలిపిస్తే తాను ఏదైతే ఇప్పుడు డివిజన్లో తన భార్య ద్వారా చేసినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో అంతకు రెట్టింపుగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వైసీపీ కీలక నేతలు ఆర్ఏ అజయ్ కుమార్, ఉమా యాదవ్ దంపతులతో వాకంతాక్ విత్ రాజు.